నమస్కారం ఫ్రెండ్స్. మనీ గ్రో తెలుగు ఛానల్‌కి స్వాగతం. ప్రస్తుతం మన ఇంటర్లింక్ కమ్యూనిటీలో చాలా మందికి ఒకే ఒక డౌట్. దీని గురించి ఏంటంటే ఈ వీడియోలో చాలా క్లారిటీగా తెలుసుకున్నాం. మైనింగ్ చేసుకున్నప్పుడు వచ్చే ఐటీఎల్జీ టోకెన్‌ని ఐటీఎల్‌గా ఎందుకు మారుస్తున్నారు అనేది చాలా మందికి ఒక డౌట్ అన్నమాట. మన దగ్గరున్న ఐటీఎల్జీ టోకెన్‌లకు ఎంత ఐటీఎల్ వస్తుంది? ఆ లెక్కలు ఎలా చేస్తారు? లెక్కింపు ఎలా జరుగుతుంది? ఇలాంటి ప్రశ్నలు చాలామంది అడుగుతున్నారు. ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఐటీఎల్జీ అనేది ఒక పాత టోకెన్. ఐటీఎల్ అనేది కొత్త టోకెన్. అంటే ఇప్పుడు మన ఐటీఎల్జీ కాయిన్ ఏదైతే ఉందో అది వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత, అంటే మనం 3 కేవైసీలు కంప్లీట్ అయిన తర్వాత వెరిఫికేషన్ అవుతున్నాడు. వెరిఫికేషన్ అయిన తర్వాత అప్పుడు మనకి ఐటీఎల్ కాయిన్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఈ ఐటీఎల్ కాయిన్ వచ్చినప్పుడే మనకి ఇప్పుడు వరకు ఇన్నాళ్ళుగా కష్టపడి మనం చేస్తున్న మైనింగ్‌కి మనం ఇక్కడ ఏంటంటే ఒక మంచి ప్రతిఫలం అనేది ఉంటుందన్నమాట. అంటే ఎప్పుడైతే మనకి వెరిఫై అయిన తర్వాత ఐటీఎల్ కాయిన్స్ వస్తాయో, ఐటీఎల్ కాయిన్స్ మనం వేరే వాళ్ళకి అమ్ముకోవాలనుకున్నా, లేదంటే వేరే వాళ్ళ దగ్గర మనం కొనుక్కోవాలనుకున్నా, లేదంటే మన ఆన్‌లైన్‌లో గానీ, ఆఫ్‌లైన్‌లో గానీ ఎక్కడైనా సరే అయినా షాపింగ్ చేసినప్పుడు ఈ ఐటీఎల్ కాయిన్ అనేది మనం యూజ్ చేసుకుంటాం అన్నమాట. ప్రాజెక్ట్ తమ సిస్టమ్‌ని కొత్త టోకెన్ వైపు మారుస్తుందన్నమాట. అందుకే ఐటీఎల్జీ హోల్డర్లకు ఐటీఎల్ టోకెన్ అనేది ఇవ్వడానికి ప్లాన్ చేస్తుందన్నమాట. ఇప్పుడు అసలు ప్రశ్న, మన దగ్గర ఉన్న ఐటీఎల్జీకి ఎంత ఐటీఎల్ వస్తుంది? ఇప్పటి వరకు ఎంతమంది అయితే ఇంటర్లింక్ కమ్యూనిటీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒకే రేషియోలో అందరికీ ఒకే విధంగా లెక్క చేసి ఇస్తారు. కంపెనీ ప్రకటించిన రూల్స్ ప్రకారమే కన్వర్షన్ అనేది జరుగుతుందన్నమాట. ఇప్పుడు మరో ప్రశ్న, ఆ లెక్కలు ఎలా చేస్తారు? ఆ లెక్కలు అనేది ఎలా జరుగుతాయి? అంటే ఈ కాలిక్యులేషన్ అంతా కూడా మనమే చూసుకోవచ్చు అనమాట. అది ఏ విధంగా చేయాలి ఇప్పుడు చూద్దాం. మీ ఇంటర్లింక్ ఐడి అనేది ఓపెన్ చేయండి. వాలెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. వాలెట్‌ని ఓపెన్ చేయండి. అన్లాక్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత కొంచెం ఇలా పై స్క్రోల్ చేసుకెళ్ళండి. స్క్రోల్ చేసుకెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, కిందది ఐటీఎల్జీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మధ్యలో చూడండి ఒక స్టేకింగ్ అని చెప్పి చూడండి. ఆ స్టేకింగ్ అనే దాన్ని జస్ట్ ఇలా టచ్ చేయండి. ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఇక్కడ చూడండి కింద అవైలబుల్ స్టేకింగ్ అని చెప్పి 25%, 50%, 75%, 100% అని చెప్పి చూడండి. ఇప్పుడు జరుగుతున్న కన్వర్షన్ ప్రకారం 160 ఐటీఎల్జీకి ఒక ఐటీఎల్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అది ఇక్కడ మనం కన్వర్షన్ చేసి చూద్దాం. జస్ట్ ఇక్కడ 0.0 ఉంది కదా, దాన్ని ఇక్కడ టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ మనం 160 అని చెప్పి కొడదాం. ఇక్కడ 160 అని కొట్టగానే మనకి పైన చూడండి, ఇక్కడ చూడండి పైన 1 ఐటీఎల్ అని చెప్పి చూపిస్తుంది చూడండి పైన. ఓకేనా? 1 ఐటీఎల్ అని చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏంటంటే 160ని 320గా చేద్దాం. అక్కడ 2 అవుతాయి చూడండి. ఓకేనా? అక్కడ పైన 2 ఐటీఎల్జీ అంటే 160 ఐటీఎల్జీకి ఒక ఐటీఎల్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మీ దగ్గర 50,000 ఉన్నా, 10,000 ఉన్నా, 20,000 ఉన్నా, 30,000 కాయిన్లు ఉన్నా కూడా మీ దగ్గర ఉన్న కాయిన్‌ని బట్టి, ఇప్పుడు జరుగుతున్న రేషియోని బట్టి అక్కడ ఏంటంటే ఒక పర్సెంటేజ్ అనేది వాళ్ళు ఇస్తారనమాట. అంటే మీ దగ్గర 50,000 కాయిన్లు ఐటీఎల్జీ కాయిన్స్ ఉంటే 50,000 ఐటీఎల్జీ కాయిన్స్‌కి ఒకేసారి మీకు కన్వర్షన్ చేసి ఐటీఎల్ ఇచ్చారు. మీకు ఎంతైతే కాయిన్లు ఉన్నాయో దాంట్లో ఏంటంటే 5%, 10% లేదంటే 25% అనేది అక్కడ రేషియోని బట్టి వాళ్ళు నిర్ణయిస్తారు కంపెనీ. దాన్ని బట్టి మీకు ఏంటంటే ఐటీఎల్ అనేది వస్తాయి. అది కూడా ఏంటంటే మీకు 3 కేవైసీలు కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఐటీఎల్ టోకెన్స్ అనేది వస్తాయన్నమాట. ఈ విధంగా మనం కాలిక్యులేషన్ అనేది వేసుకోవచ్చు అనమాట. మీ దగ్గర 10,000 ఉందంటే 10,000 తగ్గట్టుగా రేషియో అనేది ఇస్తారు. నాకు దగ్గర 1,00,000 ఉన్నాయంటే 1,00,000 తగ్గట్టుగా రేషియో ఇస్తారు. ఆ లెక్కల ప్రకారంగా మనకి ఇక్కడ వెరిఫికేషన్ అనేది అవుతుందన్నమాట. ఈ కంపల్సరీ వెరిఫికేషన్ అవ్వాలంటే 3 కేవైసీ వెరిఫికేషన్ అనేది అవ్వాలన్నమాట. ఓకేనా? అలాగే ఇంకో విషయం ఏంటంటే లాస్ట్ వీడియోలో కూడా నేను మీకు చెప్పాను. మీరు సపోజ్ ఒకవేళ మీకు కేవైసీలు అనేది కనీసం ఒక్క కేవైసీ కూడా అవ్వలేదండి, వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం కొనుక్కోవడానికి కేవైసీలు అవ్వాల్సిన అవసరం లేదు. కానీ రేపొద్దునన్న రోజున మనం వేరే వాళ్ళకి ఎవరికైనా అమ్మాలి అనుకున్నప్పుడు మనకి కంపల్సరీగా కేవైసీ అనేది 3 కేవైసీలు కూడా అయ్యి ఉండాలి. ఓకేనా? ఎవరైతే ఇంటర్లింక్లో జాయిన్ అయ్యి మైనింగ్లు చేయకుండా ఆపేశారో అలాంటి వాళ్ళందరూ కూడా మైనింగ్లు అనేది స్టార్ట్ చేయండి. ఐటీఎల్జీ సంపాదించుకోండి. ఐటీఎల్జీ ద్వారాగా ఐటీఎల్ అనేది పొందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.